చేసిండా ఏమన్నా? ఏది 7 సంవత్సరాలు అయింది నా ఇల్లు వచ్చి. ఆ, చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఇల్లు ఇప్పుడు వరకు తికాణం లేదు. ఆ, ఏం చేయలేదా? ఏం చేశారు? ఏది ఆ, ఏం చేశారు? మా అబ్బాయి చచ్చిపోయాడని ఎల్ఐసి రాయించాను. ఆ, ఆ ఎల్ఐసి కూడా రాలేదు. ఆ, చంద్రబాబు నాయుడు పరిపాలన రాయలేదు. అది పెళ్ళింగ్లో ఉండిపోయింది. కావాలంటే కాగితాలు కూడా చూపిస్తాను ఉన్నాయి. ఆ. ఏంటి అధికారులు మా చెప్పారా భర్త మరి? ఏం చెప్పను, ఎవరికి చెప్పను. ఆ. ఇలాగే వస్తున్నారు. పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? మొన్నే 3,000 అయింది 1వ తారీఖుని. ఆ, అంతకుముందు మామూలుగా 250 అలా పెంచారు సంవత్సరానికి. ఇప్పుడు 3,000 చేశారు పెన్షన్. అది మంచి 3,000 చేశారు. అది మంచి ప్రోగ్రామే కదా? 3,000 చేశారు జనవరి నుంచి. ఆ 3,000 ఏం సరిపోద్దండి? అద్దెలు కట్టుకుంటున్నాను, ఇంటి అద్దె, కరెంటు బిల్లు. ఏది అంటే ఇక్కడ ప్లాట్లు ఇస్తున్నారు కదా? అది వేరే. అది నాకు రాయొద్దన్నారు. ఆ, ఇది చెడిపోతుంది రాస్తే అన్నారు. ఇల్లు రాలేదు మీకు? ఏది ఇప్పుడు రాలేదు ఇల్లు. సో ఇప్పుడు ఎవరు గెలవాలి, జగనా చంద్రబాబా? ఎవరు గెలవాలి? ఏండి మాకు నీడిచ్చిన వాళ్ళేనండి చంద్రబాబు గెలాలండి. చంద్రబాబు గెలవాలి. అంతే. ఎందుకని చంద్రబాబు? మాకు పింఛని ఎమ్మటే 2,000 చేశాడు. ఆ, 3,000 కూడా ఇచ్చేస్తామమ్మా అన్నప్పటికీ పెళ్ళింగ్లో ఉండిపోయింది. ఆ. ఇప్పుడు వరకు ఇవ్వలేదు. ఇప్పుడు మొన్న 1వ తారీఖు నుంచి ఇస్తున్నారు. ఇప్పుడు జగన్ 3,000 ఇస్తున్నారు. అండి వీళ్ళు గెలిచినా వాళ్ళు గెలిచినా మన భేదాలు చూడాలండి. ఆ, ఒకే ఒక మాట, ఆ, అధికారులు ఉన్నప్పుడు మన భేదాలకి చూడాల. ఆ. ఈ వయసులో నేను కష్టపడుతున్నాను, రామకృష్ణ మఠంలో సేవ చేస్తున్నాను. ఆ. నాకు పని పాటు లేదు. ఆ. చెప్పండి మీరే. అదేలే. సరే అమ్మా, థ్యాంక్ యూ.